సార్ హౌ టు క్రియేట్ ఎ గుడ్ రెజ్యూమే? ప్రతి ఒక్కళ్ళకి రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళ ప్రెజెంటేషన్ అది. వాళ్ళ ప్రొఫైల్‌ని ప్రెజెంట్ చేయటం. ఈ రెజ్యూమేలో చాలామంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్. రెజ్యూమే క్రియేట్ చేసేటప్పుడు రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. అంటే అసలు జాబ్ డిస్క్రిప్షన్స్ ఏమున్నాయి? జాబ్ డిస్క్రిప్షన్‌కి ఎలైనే రెజ్యూమ్ ఉండాలి. ఓకే. అసలు కంపెనీ ఏమడుగుతుంది? ఆ కీవర్డ్స్ రెజ్యూమ్‌లో మెన్షన్ చేయగలగాలి. ఎందుకు అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అంటాం ఏటీఎస్. ఏటీఎస్ ఈ రెజ్యూమ్స్ అన్ని స్క్రీన్ చేసి ఈ రెజ్యూమ్ సూటబుల్లో కాదో కొన్ని సెకండ్స్‌లో డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆ ఏటీఎస్‌కి అలైన్ అయిన కీవర్డ్స్ ఉండాలి అంటే ఎప్పుడు కూడా స్టూడెంట్ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న పాయింట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. రెండవది ఏంటి అంటే రెజ్యూమ్ ఎప్పుడు కూడా సింపుల్ అండ్ చాలా ప్రిసైజ్డ్‌గా ఉండాలి. ఓకే. సో, రెజ్యూమేలో ఓ 10 పేజెస్, 5 పేజెస్ కాకుండా చాలా సింపుల్‌గా రెజ్యూమే ప్రెజెంటేషన్ అనేది చాలా సింపుల్‌గా, చాలా క్లీన్‌గా, చాలా అంటే ఒక స్టాండర్డ్ కలర్, స్టాండర్డ్ ఫార్మాటింగ్‌తో ఉంటే సో, జిగ్‌జాగ్‌గా కాకుండా టూ మెనీ కలర్స్, టూ మెనీ ఫార్మాట్స్, టూ మెనీ ఫాంట్స్ అలా కాకుండా ఒక సింపుల్ ఫార్మాట్ అండ్ ఫాంట్ ఉంటే రెజ్యూమ్ అనేది చాలా ఈజీ అట్రాక్షన్ ఉంటుంది. అలాగే రెజ్యూమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు సో, చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే వాళ్ళు చేసినటువంటి రియల్ ప్రాజెక్ట్స్‌ని, అచీవ్‌మెంట్స్‌ని, వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజింగ్ సినారియోస్‌ని మెన్షన్ చేయాలి. ఓకే. ఈ 3 కానీ ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ది వన్ ఆఫ్ ద బెస్ట్ రెజ్యూమే. ఇవి కీ ఫ్యాక్టర్స్ అంటారు. అవును. డన్ సార్.